ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేము అనేది నా అభిప్రాయం. ఓకే. కోటేశ్వరరావు గారు చెప్పండి. సాయి కుమార్ గారు ఎలా చూస్తారు మొత్తానికి యూత్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న అంశం యూత్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఎందుకంటే మూడింటికి థ్రెట్. మనం చూసినాం ఢిల్లీలో జరిగిన పోరాటం విషయంలో మీ రాహుల్ గాంధీ గారు వచ్చి దాన్ని లీడ్ తీసుకునే కార్యక్రమం చేశారు. సరే, అది ఢిల్లీలో ముగిసిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. ఈ ఈ సెగ అందరికీ తలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణలో 2034 వరకు నేనే సీఎం ఉంటా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు జాబ్ క్యాలెండరు ప్రకటించారు, నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. సో మహిళలకు 2500 పింఛన్లు ఇస్తా అన్నారు, అది కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. సో 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఏదైతే ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు అదొకటే సంపూర్ణంగా అమలు అవుతుంది తప్ప మిగతా పథకాలన్నీ అరకొరగా అమలు అవుతున్నాయి. వీటన్నిటి విషయంలో ఏం చెప్తారు? సిననా మీరు స్పష్టంగా చెప్పొచ్చు. మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, అదేవిధంగా సన్న బియ్యం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మీరు అంటున్నారు జాబ్ క్యాలెండర్. ఎస్, 2.5 సంవత్సరాల్లో 70,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఒక్క వ్యక్తికి కూడా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 10 సంవత్సరాలు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, 12 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు బీజేపీ నాయకులకు కూడా మాట్లాడుతున్నాము. 2.5 సంవత్సరాలు 30 నెలలుగా 70,000 ఉద్యోగాలు నిరుద్యోగులని ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వారిని గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా, గ్రూప్ 4 ఆఫీసర్లుగా, డిఎస్సి టీచర్లుగా, నర్సింగ్ ఉద్యోగాలు తీసుకొచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చే ఘనత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలు బట్టగాచి చేసిన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఏమన్నారండి, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే 3 కోట్ల రూపాయలు అమ్ముకున్నారు. అప్పుడు ఏమన్నది, నిరుపేద కుటుంబాలు స్పష్టంగా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలోనో 8 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు లేదు, డిఎస్సి ఉద్యోగాలు లేదు. నోటిఫికేషన్ వాళ్ళే ఇస్తారు, కోర్టులో కేసులు కూడా వాళ్ళే ఇస్తుండే. ఇప్పుడు కావాలని రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్ ఇస్తామంటే వాళ్ళే కోర్టులో కేసే ఇస్తూ ఉన్నారు. అయినా కానీ అలాంటి చిల్లర మాటలకు భయపడకుండా స్పష్టంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు 8,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నాం. ఎవరికి? ఉద్యోగాలకు. నిరుద్యోగ కుటుంబాలని, నిరుద్యోగులని బాహాటంగా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో అమరవీల కుటుంబాలను అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సంబంధించిన గద్దర్ని కానివ్వండి, అదేవిధంగా ఎంతమంది ఉద్యమకారుని మీ మెట్లతో కనీలేదు, మీ కాంపౌండ్లో రానిలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఉద్యమకాల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా జయశంకర్ గారి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. యాదిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామంటున్నారు. గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు ఉద్యోగకారులను పట్టించుకున్నారా? అదేవిధంగా నిరుద్యోగులను పట్టించుకున్నారా? ఉద్యోగ సంఘాలను పట్టించుకున్నారా? ప్రజా సంఘాలను పట్టించుకున్నారా? అది చెప్పండి. ఎక్కడ మీరు ఉద్యోగం ఇచ్చిరండి? 8 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టలేదు మీరు. సాయి గారు వాళ్ళు చేయలేకపోయారు, అందుకే వాళ్ళని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోరు. మీరు అధికారంలో ఉన్నారు. మీరు చూసారా? రాహుల్ గాంధీ వచ్చి చెప్పిన వాగ్దానాలు అమలు చేయరు. స్పష్టంగా 80% పైగా ఇచ్చిన హామీలు స్పష్టంగా అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చూడొచ్చు, 2 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాది లోపు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగ క్యాలెండర్ పైనే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఎక్కడెక్కడ 8,11,000 కోట్ల అప్పులున్నా కూడా ఎక్కడి నుంచో కింద పడో పైన పడో సమస్యలున్న అధిగమించి ఎక్కడున్నా అక్కడ నుంచి డబ్బులు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పడుతున్న తపనకు తెలంగాణ యువత ఆయన పక్షంగా ఉంది. తెలంగాణ జనం ఆయన పక్షంగా ఉన్నారు. తెలంగాణ ప్రధానికమైన ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడున్నా ఇబ్బందులున్నా, అరకొరగా సమస్యలున్నా కూడా దాన్ని అధిగమించి ముందుకు వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజానికం స్పష్టమైన సంపూర్ణ పరిపూర్ణ ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. కాబట్టి ఎక్కడున్నా కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఏడాదిలోపు మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు సరే మీరు చెప్పినట్టు 70,000 ఉద్యోగాలు మీరు ఫుల్ఫిల్ చేసిరు. ఇంకా 130,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని యూత్ అడుగుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో 7,961 పోలీసు ఉద్యోగాలు, అదేవిధంగా వచ్చే విధంగా చాలా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు చాలా ప్రవేశపెడతా ఉన్నాము. నోటిఫికేషన్ వస్తూ ఉన్నది. దిల్సుఖ్ నగర్లో, అమీర్పేటలో, మలక్పేటలో ఎంతోమంది నిరుద్యోగ కుటుంబాల యొక్క వాళ్ళ ఆశ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చే నోటిఫికేషన్లో స్పష్టమైనటువంటి నిరుద్యోగ కుటుంబాలు ప్రజాపాలన ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా మారబోతున్నారు. వచ్చే 2.5 సంవత్సరాలు స్పష్టంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ఉన్నాము. మీరు అంటున్నారు కూర్చొని 10 సంవత్సరాలు ఉద్యోగం అడిగితే జైల్లో వేసింది మీరు. ఉద్యోగ కుటుంబాలు ఎవరైనా ఉద్యోగ సంఘాలు మాట్లాడితే దబాయించింది మీరు.
అమరవీర కుటుంబాన్ని ఘోరంగా సాయి గారు అవమానించి మీరు మాట్లాడి 19,000 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవును కానీ మీరు కేవలం 7,901 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎందుకని ఉన్న ఖాళీలన్నీ ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయొచ్చు కదా? దీనిపైన ఆందోళన చేస్తున్నారు. సీఎన్ అదే సీఎన్ 20,000 ఉద్యోగాలు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఒక వన్ బై వన్ తీసుకొచ్చేదా? ఎందుకంటే మనకంటే ఫైనాన్స్ ఈక్వల్స్ చాలా ముందుకు బ్యాక్ ఉంది కాబట్టి ముందుకు వెళ్తాం. ఎందుకన్నా మేము ఇప్పుడు ఇచ్చిన మాట పక్కన ముందుకు వెళ్తాం కదా. కొన్ని అరకొర ఇబ్బందులు ఉన్నాయి కదా. 8,11,000 అప్పు చేసింది కదా. ఏ కార్పొరేషన్లో కానీ, ఏ డిపార్ట్మెంట్లో కానీ, ఏ వ్యవస్థలో కానీ అప్పుడు ఇక్కడ డిపార్ట్మెంట్ ఉందా అన్న? ప్రతి దగ్గర అప్పు చేసినారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 61,000 కోట్లు మాత్రమే అప్పు ఉంటే ఈయన పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్పడం మర్చిపోతే యాదగిరి గారు మీరు గుర్తు తెచ్చుకోండి. మీ పిల్లల పైన, మన కుటుంబం పైన, ప్రతి ఒక్కరి పైన 1,00,000 2 లక్షల యాదగిరి గారు